నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, తల్లికి వందనం కూడా ఇప్పుడు ప్రారంభం అయిపోయింది. సూపర్ 6 మీద ఇప్పటిదాకా వైసీపీ దానిపైన విష ప్రచారం చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఇంకొక హామీ కూడా నెరవేరబోతుంది రేపు నుంచి అని చెప్పేసి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇప్పటికి ఇంకా వైసీపీ పార్టీ బంద్ చేసుకోబోతున్నారా? ఇప్పుడు ఎటువంటి నెపాలను పెట్టడానికి కానీ లేదా విష ప్రచారం చేస్తానికి కూడా ఎటువంటి హక్కు లేవు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? రేపటికి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకుంటుందండి. చాలా అంటే ఏడాది పాలన కూడా చాలా సజావుగా చాలా చక్కగా కొనసాగింది. ఈ ఏడాదిలో కూడా వీళ్ళు అంటే 3 పార్టీలు కలిసి కూటమి ఏర్పడి ఒక ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఇంత చక్కగా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా అంటే అరమరికలు లేకుండా అందరూ ఒకే తాటి మీద ఉండి ఒక ఏడాది కాలం పూర్తి చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు. అంటే నువ్వెక్కువ నేను ఎక్కువ లేకపోతే నువ్వెక్కువ నేను తక్కువ అట్లా లేకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి గౌరవం ఇస్తూ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా మళ్ళీ కొనసాగాలి అంటే ఇంకొక 10 ఏళ్ళు అనే ఒక కాన్సెప్ట్ తోటే వీళ్ళు వెళ్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ ఇందులో మనకి తేటతెల్లం అవుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తన శాఖలను తాను చక్కగా నిర్వర్తిస్తున్నారు. సరే, లోకేష్ గారు చెప్పక్కర్లే, ఒక విద్యాశాఖ మంత్రిగా ఒక ఐటీ శాఖ మంత్రిగా ఉంటూనే ఈరోజు మొత్తం యువకులే ఎక్కువ ఉన్నారు చెప్పాలంటే తెలుగుదేశంలో. మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వారు ఒక ఆంగ్ల ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ చాలా చక్కగా మాట్లాడారు. మీకు చూసే ఉంటారు మీరు. అంటే మీ నెక్స్ట్ మీరు లోకేష్కి అప్పచెప్తారా పగ్గాలు, పార్టీ పగ్గాలు అంటే అప్పుడు వారు మాట్లాడిన మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకని అంటే ఒక యువత ఉంటే ఎలా ఉంటుంది పార్టీలో, ఒక యువ రక్తం ఉంటే, యువ ఆలోచనలు ఉంటే ఇంకా పార్టీ ఎంత బాగా బలోపేతం అవుతుంది అనే దానికి తార్కాణం లోకేష్ అన్నమాట. సో ఇంతమంది ఒక సమన్వయంగా ఉంటూ వీళ్ళు ఒక పార్టీని ముందుకు తీసుకెళ్తూ ప్రజల అభీష్టాలని నెరవేరుస్తూ సూపర్ 6 అని ఏదైతే చెప్పారో అందులో ఆల్రెడీ ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాల్లో ఆల్రెడీ 4 లక్షలు కల్పించడం జరిగింది. నెక్స్ట్ ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 అంటే దీపం పథకం కింద అది కూడా ఇచ్చారు. తర్వాత రైతు భరోసా అది కూడా ఇస్తారు, మత్స్యకారులకు ఇచ్చారు. సరే, పెన్షన్లు అవన్నీ మామూలే జరిగిపోతున్నాయి సజావుగా. తర్వాత రేపు అతి ముఖ్యమైనది తల్లికి వందనం. తల్లికి వందనం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటేనండి, గత ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మేము 15,000 ఇస్తాము కుటుంబంలో ఒక్కళ్ళకే అంటే ఒక పిల్లకో పిల్లాడికో ఇస్తాము, అందులో 15,000లో మేము 2,000 కోత పెడతాము, ఆ 2,000 ఈ పాఠశాల నిర్వహణకో మరి దేనికో అని చెప్పి 2,000 కోత పెట్టి 13,000 ఇస్తూ వచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ సూపర్ 6 పథకాలు పెట్టినప్పుడు క్లియర్ కట్గా చెప్పారు వాళ్ళు, మేము తల్లికి వందనం అనేది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని. అయితే వీళ్ళు కూటమి ప్రభుత్వం మీకు వాళ్ళు పగ్గాలు చేపట్టే నాటికి జూన్ 12 వాళ్ళు చేపట్టారు. కాబట్టి ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఈ సంవత్సరం ఇవ్వలేకపోయారు అనే కంటే కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యత అది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేసి వెళ్ళాలి. గత ప్రభుత్వం తరఫున పిల్లలకి మాతృవందనమా వాళ్ళు ఏదో చెప్పారు, తల్లి దీవెనో ఏదో, అది ఇవ్వకుండా వాళ్ళు ప్రతిదీ పెండింగ్లో పెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు ఆ పెండింగ్ అన్నీ కూడా వీళ్ళు తీర్చారు. పాఠశాలలకు ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం తీర్చేసింది. తీర్చాక ఇప్పుడు ఈ తల్లికి వందనం కోసం వీళ్ళు రేపు 65 లక్షల మంది తల్లులకి అంటే వాళ్ళ ఖాతాల్లో రేపు ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవి జమ చేస్తారు. చేశాక రేపు దీని మీద జీవో కూడా విడుదలవుతుంది. అంటే ఇంతకంటే ఏం కావాలండి? పాఠశాల పిల్లలకి ఒక ఇంట్లో 3 పిల్లలున్నా మీకు 45,000 వస్తుంది, 4 పిల్లలు ఉంటే 60,000 వస్తుంది. యాక్చువల్గా ఇల్లు గడుస్తుంది. అంటే ఇది చిన్న విషయం కాదండి. ఇప్పుడు ఇందులో కోతలు లేవు, 2,000 తీసుకుంటాం, 1,000 తీసుకుంటాం, మీకు 13,000 ఇస్తాం, 12,000 ఇస్తాం, బేరసారాలు ఏం లేవు. డైరెక్ట్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిపోతాయి డబ్బులు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంకా ఒక్కటి మిగులుతుందండి. ఇప్పుడు ఉచిత బస్సు ఆగస్టు 15 అండి. ఇంకా మిగిలేది మహిళలకి నెలకిచ్చే 1,500 ఏదైతే ఇస్తా ఉన్నారో ఒంటరి మహిళలకి, అది ఒకటి కూడా విదిన్ నో టైం వాళ్ళు అది కూడా చేస్తారు.
ఇప్పుడు మీరు అన్నట్టుగా సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఏది ఇవ్వలేదు. నిన్న కూడా రోజా మాట్లాడింది. మనం మొత్తుకుంటున్నది ఏంటంటే మీరు సాక్షి చూడడం మానేస్తే మీరు బాగుపడతారమ్మా, మీరు ప్రజల్లోకి వెళ్ళగలరు, ప్రజలు మిమ్మల్ని కొద్దిగా నమ్మగలరు. కాబట్టి మీరు ముందు సాక్షి పేపరు చదవడం మానేయండి, సాక్షి టీవీ చూడడం మానేస్తే ముందు మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత మీరు అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో, అసలు అధికార పార్టీ ఏం చేస్తోంది, మనం ఏమైనా చేయగలమా, అంటే నెక్స్ట్ మనం ఏమైనా హామీలు ఇవ్వాలంటే ఏ రకమైన హామీలు ప్రజలకు ఇవ్వాలి అని ఆలోచించకుండా ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ అని మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మీరు ఈ కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనుకుని మీరు బదనాం అవుతూ, అంటే అసలు ఈరోజు వైసీపీకి ఒక దశ దిశ లేదండి. ఎవరు అంటే సరైన నాయకుడు ఎవరు వాళ్ళ పార్టీలో? జగన్మోహన్ రెడ్డికి లెక్కలు రావు, డొక్కలు రావు. జగన్మోహన్ రెడ్డికి అసలు ఏం జరుగుతోంది పార్టీలో అనేది ఆయనకు తెలియదు. ఆయన కళ్ళకో గంతలు కట్టారు, ఏదో గుర్రానికి గంతలు కట్టి నడిపించినట్టు. ఆ సజ్జలు మళ్ళా వచ్చారు, ఇంకా సజ్జలు ఏమి చెప్తాడు, ఆయనకి ఏమి చెప్పడు కదా. ఇప్పుడు ఈయన ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక గ్యాంగుని రెడీ చేసి పెడతారు అంతవరకే. అంటే ఒక ఆస్థాన విద్వాంసులాగా నిలయ విద్వాంసులను ఉంటారు ఆకాశవాణిలో ఉండేవారు. అలాగా వీళ్ళకి స్టాండర్డ్గా ఒక గ్రూప్ ఉంటుంది. సీఎం అని అరుస్తారు, జై జగన్ అంటారు అంతే. ఆయన అవి విని ఆనందపడిపోయి ఇంటికి వెళ్ళి పడుకుంటాడు ఆయన, అంతవరకే. కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేస్తోంది, సూపర్ 6లో ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తోంది, ఇది వైసీపీ వాళ్ళు ముందుగా తెలుసుకోవాలి. అయితే గత జగన్ ప్రభుత్వం ఏదైతే నడిచిందో 19 నుంచి 24 వరకు, అప్పటిదాకా కూడా వాళ్ళు చెప్పుకున్నది ఒకటి ఏంటంటే సంక్షేమాలకి పెట్టింది మేమే, దానికి పేటెంట్ హక్కులు మావే అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి తెలుగు రాష్ట్రాలలో సంక్షేమం స్టార్ట్ అయింది అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అందరికీ తెలిసిందే. ఇప్పుడు జగన్ హయాంలో కూడా 2019 నుంచి 24 దాకా కూడా ఎన్నో బకాయిలు, అది స్కూల్ పిల్లలకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఇవన్నీ కూడా బాకీలు పెట్టేలారు. సో ఇప్పుడు ఆ బాకీలు తీరుస్తూ మళ్ళీ ఇప్పుడు ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు? మీరు చెప్పినట్టుగా సంక్షేమం పుట్టిందే ఎన్టీ రామారావు గారితో అండి. మీకు అసలు బియ్యం ఇవ్వడం కానీ ఉచితంగా, అది కూడా మంచి బియ్యం. అంటే కూడు గూడు గుడ్డ అనేది ఒక కాన్సెప్ట్ అయింది. ఆ కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు గారు అందిపుచ్చుకుని వారు కూడా అమలు చేయటం జరిగింది. కొన్ని పథకాలు వీళ్ళు పెట్టడం వల్ల అటు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ దానివల్ల నష్టం జరిగింది చెప్పాలంటే. ఇప్పుడు సంక్షేమాలు ఇవ్వటం వేరు, కొన్ని సంక్షేమాలు ఇవ్వటం వల్ల ప్రజలని మన సోమరులుగా చేయటం వేరు. ఆ రకమైన ప్రభుత్వాన్ని వీళ్ళు నడిపారు. ఎవరు? గత కాంగ్రెస్లో ఉండే రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వైసీపీ కావచ్చు. రాజశేఖర రెడ్డి గారు కొన్ని మంచి పనులు చేశారు, అది ఎవరు కాదని అనరు. కానీ కొన్ని అనవసరంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు కూడా వీళ్ళు, అంటే సంక్షేమాలు వీళ్ళు ప్రవేశపెట్టారు. సో దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. అంటే ఇప్పుడు మీరు ఈ పాయింట్ చెప్పారు కాబట్టి నేను అడుగుతున్నాను. వాస్తవానికి చాలామంది విశ్లేషకులు కావచ్చు, లేకపోతే విఘ్నులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అంటుంది ఏంటి అంటే ఇప్పుడు ఇలాగా ఏదైతే విద్యార్థులకు సంబంధించి డబ్బులు ఇవ్వడం అనేది చాలా తప్పైంది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని పెంచి ఇవ్వడాన్ని ఎలా చూడాలని చెప్పేసి అంటున్నారు. కానీ కాకపోతే ఒక విష బీజాన్ని అయితే నెలకొల్పారని చెప్పి అనుకోవచ్చా జగన్? అదే మీకు చెప్తున్నా ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన ఒక సంప్రదాయాన్ని మొదలుపెట్టేశాడు. అంటే ఈ 15,000 అన్నది ఇచ్చేసి ఆయన మొత్తం 5 ఏళ్ళు ప్రజల్ని దోచుకున్నాడు. వాళ్ళ 15,000 వాళ్ళకి కనిపిస్తోంది. కానీ ఇళ్లల్లోంచి వెళ్ళే ఈ మిగతా ఈ ఏమనాలి సంక్షేమ పథకాలంతా కూడా ఎలా కాళ్ళు చేతులు వచ్చి నడిచి వెళ్ళిపోయాయో మద్యం స్కామ్లో మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఇది ఒకవేళ వీరు ఆపేశారు అనుకోండి కూటమి ప్రభుత్వం, దానివల్ల ఏమవుతుంది, ఒక తిరుగుబాటు వస్తుంది అంతే. అంతేగాని వాస్తవాలు ప్రజలకు అర్థం కావు. కాబట్టి ఇవ్వక తప్పదు. ఇప్పుడు మీరు ఒక చెడు తీసుకొచ్చాక మీరు మంచి చెప్పినా కూడా అది వెళ్ళదు ప్రజల్లోకి. సో మంచో చెడో వీళ్ళు కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు ఇంతమందికి ఇవ్వడం మీరు తప్పు అని మీరు అనొచ్చు, అంటే కొంతమంది. కానీ ఒక తల్లికి 4 పిల్లలు ఉన్నప్పుడు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు మీకు 2 పిల్లలు ఉండి ఒకరికి అన్నం పెడతాను ఒకరికి పెట్టనంటే అది సబబు కాదు కదా. అందుకని అంటే మనం ఇచ్చేది సవ్యంగా ఇవ్వాలి. ఇప్పుడు మనం కడుపు నింపితే అందరికీ కడుపు నింపాలి. అంతేగాని ఒకళ్ళని మనం ఎడంగా చూసి ఒకళ్ళని మంచిగా చూసి అలా చేయకూడదు అనే ఒక సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంది. సో ఇంకా మీరు ఒకసారి ఒకటి ప్రకటించాక దాంట్లో మంచి చెడులు చూసే కంటే అది సరిగా అమలు అవుతుందా లేదా, పిల్లలు చదువుకుంటున్నారా లేదా, అంతవరకే మనం చూడాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం గొంగట్లో తింటున్నామని వెంట్రుకలు ఏరటానికి ఉండదు. అసలు సంక్షేమాలు ఇవ్వడమే తప్పు, కొన్ని సంక్షేమాలు ఇవ్వాలి. అంటే సంక్షేమాల్లో కూడా క్రైటీరియాస్ ఉంటాయి, విచ్ ఈజ్ గుడ్ విచ్ ఈజ్ బ్యాడ్ అని.
సో ఆ రకంగా చూసుకున్నప్పుడు కొన్ని సంక్షేమాలు ఇవ్వకూడదు, కానీ కొన్ని సందర్భాల్లో ఇవ్వక తప్పదు కాబట్టి మాటకు కట్టుబడి వీళ్ళు ఈ పని చేస్తున్నారు రేపటి నుంచి. సో ఖచ్చితంగా ఇంకా ఎలాగ ఉచిత బస్సు ఆగస్టు 15 అండి, ఇంకొకటి ఉంటుంది, అది కూడా అమలు చేస్తే ఈ వైసీపీ నోర్లు మూతపడతాయా, ఏమైనా కొత్త కొత్త మాటలు వీళ్ళు మళ్ళీ సృష్టిస్తారా అనేది మనం వేచి చూడాలి. అయితే అది కూడా ఏదైతే జూన్ 12వ తారీఖు ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన రోజు బాహుబలి రేంజ్లో జరిగినటువంటి ప్రమాణ స్వీకారం జరిగింది 2024 జూన్లో. సో ఇప్పుడు 25 జూన్కి ఇది అమలు చేయడాన్ని ఎలా చూడాలంటే, అంటే కరెక్ట్గా రేపు బళ్ళు తెరుస్తారు పిల్లలకి, సో రెండు కోయిన్సైడ్ అయ్యాయి, బాగుంది కదా. ఆ రోజు ఎంత గ్రాండ్గా అది ప్రమాణ స్వీకారం జరిగిందో కూటమి ప్రభుత్వం, ఈ రోజు అంతే ఆనందంతో, అంటే 1 ఇయర్ మేము చాలా సజావుగా పాలించాము, మాట నిలబెట్టుకుంటున్నాము అంటే ప్రజల్లో వీళ్ళు ఒక ధైర్యంగా వీళ్ళు ప్రజల్ని ఎదుర్కోగలరు, ప్రజల్లోకి వెళ్ళగలరు, వీళ్ళ వాణిని వినిపించగలరు. అదేవిధంగా పిల్లలకి రేపు చాలా మంచి రోజు కాబట్టి ఈ డబ్బులు ఇవ్వటం కూడా ఒక మంచి రోజును వీళ్ళు చేస్తున్నారు. సో అన్ని రకాలుగా అటు తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు, ఇటు పిల్లలు సంతోషంగా ఉంటారు, ఇటు రాష్ట్రం కూడా బాగుంటుందండి. సో రేపు ఇవ్వడం అనేది చాలా సరైన నిర్ణయం అని నేను అనుకుంటున్నా. సో ఈ సందర్భంగా మనం లోకేష్ గారిని అభినందిద్దాము. ఒక విద్యాశాఖ మంత్రిగా వారు అంటే విద్యాశాఖలో కొన్ని మార్పులు చేర్పులు ఆయన తీసుకొస్తున్నారు, అంటే మంచిగా. సో ఇంకా బాగా వారు ఆ శాఖను నిర్వర్తించాలని, పిల్లలకి ఇంకా బాగా అన్ని రకాలుగా వారి ఏమనాలి సేవలు అందించాలని కోరుకుందాం. సో చూద్దామని ఖచ్చితంగా మీరు అన్నట్టుగా వైసీపీ నేతలకు మాత్రం సూపర్ 6 అన్నీ కూడా అమలు అవడంతో వాళ్ళకి తగినటువంటి వార్తలు కూడా కనిపించడం లేదు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.